Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the most famous verse, that is John 4:24. నేటి దినం ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము ఇది అందరికీ ఎంతో పరిచయమైన వాక్యం. యోహాను సువార్త 4:24. God is a spirit, and they that worship him must worship in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. Religious men often seek to worship God through symbolic acts. మతపరమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు దేవునిని ఆరాధించే విషయంలో కనిపించే సంగతులు చేస్తూ ఉంటారు. Some symbols, కొన్ని సూచనలు కనిపించేటట్టుగా, keeping something before them లేకపోతే దేవుని ముందు ఏదైనా పెట్టడము, and keeping them as God, దేవుడు లాగా కొన్ని పెట్టుకోవడం, and offering something. కొన్ని విషయాలు ఏదో వాటికి అర్పించడం, It is a symbolic act, sadrishya. అదంతా కూడా సాదృశ్య రూపంగా చేసే విషయాలు. And they will be doing all the worship with man-made rituals. వాళ్ళు మనుషుల ఆచారాల ప్రకారమే ఇటువంటి ఆరాధన అంతా చేస్తూ Some ఉంటారు. people, they will worship the Lord with their fleshly works or emotional outbursts. కొంతమంది వాళ్ళు భావోద్రేకాలకి గురైపోయి వారి శరీరంతో చేసే కొన్ని ప్రక్రియల ద్వారా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. But God desires a worshipful heart that is clean before him. దేవుని ఎదుట ఎంతో పరిశుద్ధమైన ఆరాధనతో నిండిన హృదయముతోటి ఆరాధించాలని కోరుతున్నాడు. And God wants us to depend upon him. దేవుడు మనము ఆయన మీద ఆధారపడాలని కోరుతున్నాడు. And we must be submitting to him and full of humility and grace. మనము ఎంతో దీనత్వముతోటి కృప ద్వారా మనము ఆయనకి లోబడి ఉండాలని God కోరుతున్నాడు. is eternal. దేవుడు నిత్యుడు, God is spirit. దేవుడు ఆత్మే ఉన్నాడు. God made man in his own image దేవుడు ఆయన తన స్వంత రూపంలోనే మానవుని and సృష్టించాడు, in his likeness. తన రూపములోనే తన పోలికగా. And at the innermost core of man's innermost being, we have a human spirit. అందుకనే మనుషుని యొక్క అంతరంగములో ఆయనలో మానవుడు మనిషి ఉంటున్నాడు. And he is having a human spirit. తనకి ఒక మానవ ఆత్మ ఉంది. And this spirit is designed for spirit to spirit fellowship with the Lord. ఈ ఆత్మ ఎలాగ రూపించబడింది అంటే అది దేవుని ఆత్మతోటి ఈ ఆత్మ అది మాట్లాడుకునేటట్టుగా, That is అంటే a mutual or loving communion with our heavenly Father. మన పరలోకపు తండ్రితోటి ఎంతో అన్యోన్యంగా ఉండే సహవాస బాంధత్వము. And a simple way to understand that, ఇది సరళమైన విధానంలో అర్థం చేసుకోవాలంటే Romans 8:16, రోమా 8:16 the spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం The ఇచ్చుచున్నాడు. spirit of God is testifying to our human spirit. దేవుని యొక్క ఆత్మ అది మన మానవ ఆత్మతోటి సాక్ష్యం So ఇచ్చుచున్నాడు. the spirit in us will take care of the communication with God's spirit. మనలో ఉన్న ఆత్మ దేవునితోటి సంభాషించే పని, అది దేవుని ఆత్మతో సంభాషించే పని చూసుకుంటారు. God in his grace had slowly and beautifully unveiled himself to his creation as our Father and Lord. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు కాబట్టి తన సృష్టి అంతటికీ కూడా ఆయనే మనకు పరలోకపు తండ్రి ప్రభువుగా పరిచయం చేసుకున్నాడు. And as our provider and our peace. మనకి సమస్తము అనుగ్రహించే సమాధానకర్తగా, He has revealed to us as our healer and helper. మనల్ని స్వస్థపరిచేది, మనకు సహాయం చేసేది ఆయనేగా బయలుపరుచుకున్నాడు. As our shepherd and shield. మన కాపరి, మన కేడెముగా. And he also disclosed himself as our sanctifier, మనల్ని పరిశుద్ధపరిచేవాడిగా కూడా బయలుపరుచుకున్నాడు. as our righteousness, మన నీతిగా, as our savior and our king. మన రక్షకుడిగా, మన రాజుగా. So, but God is spirit and man is flesh. చూడండి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, మనుషుడేమో శరీరంలో ఉన్నాడు. And God is not limited by our human failings or fleshly limitations. అందుకనే మానవుడి యొక్క పతనాలు లేకపోతే ఈ శారీరకమైన హద్దుబాటులతోటి దేవునికి ప్రమేయం లేదు. God is invisible. దేవుడు కనిపించడు, అదృశ్యుడు. అదృశ్యుడు, He is eternal. ఆయన నిత్యుడు, He is omniscient and omnipresent. ఆయన సర్వాంతర్యామి, సర్వయందు ఉన్నవాడు, సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు. And he is not confined to a particular building. ఏదన్నా ఒక భవనములోనే ఉంటాడు అని కాదు. Nor is he impressed by any outward show of religiosity. ఎవరైనా మతపరమైన కొన్ని విషయాలు విన్యాసాలు చూపిస్తున్నారంటే దాంతో ఆయనకి ఆసక్తి ఉందని కాదు. And so in the fullness of time, అందుకనే కాలము
సంపూర్ణమైనప్పుడు God sent his only begotten son to redeem those who are under the law. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ ధర్మశాస్త్రము కింద ఉన్న వారిని విడిపించడానికి ఆయన పంపించినాడు. That we might receive the adoption to sonship. మనము ఈ దత్తపుత్రాత్మ కుమారత్వము పొందుకునేలాగిన And to be returned into his fellowship with our creator. మన సృష్టికర్తతోటి తిరిగి ఆ సహవాసంలో చేరుకోవడానికి, And to worship our Father in heaven in spirit and in truth. పరలోకమందున్న మన తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి. So God is spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. That's why they worship him they must worship in spirit and in truth. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. There must be no hidden agenda. ఇంకా దానికి మినహాయించి ఇంకా వేరేదేం ఉండకూడదు. There is no selfish motive. దాంట్లో స్వార్థపూరితమైన ఉద్దేశాలు ఉండవు. There is no religious pride. అక్కడ మత సంబంధమైన అహంభావం ఉండదు. There is no hypocritical heart. ఎటువంటి వేషధారణ హృదయం ఉండదు. And worship does not require a series of religious rituals. ఆరాధన అనేది ఏదో మనం మత సంబంధమైన ఆచారాలు చేయడం ఉండదు. It is not necessary to have an appointed place of worship. ఆరాధన చేయడానికి ఏదో ఒక స్థలం ఉండాలి, అక్కడికే వెళ్ళి ఆరాధన చేయాలని కూడా లేదు. Oh, God is spirit and they that worship God must worship him in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. See, though man looks at the outside, చూడండి, మనుషుడైతే వెలుపటి రూపాన్ని చూస్తాడు, and he is drawn to religious acts of pomp and ceremony. అందుకనే ఎంతో అట్టహాసంగా కనిపించే విషయాలు లేకపోతే ఆచారాలకి ఆకర్షించబడతాడు. But God looks on the heart. అయితే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. And he delights in the one who approaches him very humbly. అందుకని ఎవరైతే దీనులై ఆయనను సమీపిస్తారో వారి యందు ఆయన ఎంతగానో How we సంతోషించేవాడుగా have to ఉంటాడు. approach him reverently with the fear of the Lord. మనము దేవుని భయము కలిగి ఎంతో భక్తితోటి ఆయనను సమీపించాలి. Why? ఎందుకు? Because God is close to those who are humble in heart. ఎందుకంటే దేవుడు వారి హృదయమందు దీనులైన వారికి సమీపంగా ఉంటాడు. He saves those who are crushed in their spirit. వారు విరిగి నలిగిన హృదయంతో ఉన్న వారిని ఆయన రక్షిస్తున్నాడు. God feeds them that are hungry for him. ఎవరైతే ఆయన కొరకు ఆకలి కలిగి ఉన్నారో వారికి ఆయన ఆహారం పెడతాడు. And the streams of his living water will flow in and through the man or woman that worships the Lord in spirit and in truth. ఎవరైతే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారో అట్టి పురుషుల్లో గాని స్త్రీలో గాని దేవుని యొక్క జీవ జలపు ఊటలు ప్రవహిస్తూ ఉంటాయి. Especially in India. ప్రత్యేకంగా భారతదేశంలో Every Sunday an estimated of 3 to 4 crores of Indians will attend the church or a synagogue. సుమారు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి మందిరంలో గాని సినగాగుల్లో గాని చేరి వస్తారు. Oh, they think that worship is important. వాళ్ళు అందరూ కూడా ఈ ఆరాధన చేయడం చాలా ప్రాముఖ్యమైనదనే భావిస్తారు. So what the weekly service does is to enable us to focus on God. ఈ వారమంతట్లో కూడా జరిగే కార్యక్రమాలు ఏం చేస్తాయి అంటే ఈ ఆరాధన కూడికలు దేవుని మీద మన దృష్టి పెట్టడానికి సహాయపడతాయి. When that happens, అది జరిగినప్పుడు some wonderful things will occur. కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి. Focusing on God provides perspective to face our problems. దేవుని మీదే మనం దృష్టి పెట్టినప్పుడు మన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా అట్టి గ్రహింపు కలుగుతుంది. It uplifts us. మనల్ని ఎత్తిపడుతుంది. And it strengthens us for the coming week. మనకి రాబోయే వారం వరకు బలపరుస్తుంది. It enables us to establish sound values and beliefs. మనలో ఎంతో చక్కని నియమాలు లేకపోతే నైతికమైన విలువలు పెట్టుకోవడానికి సహాయపడుతుంది. It also draws seekers to Christ. ఎవరైతే వెతుకుతున్నారో వారిని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. If we are interested in enjoying such benefits, అటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలని కోరినట్లయితే we need to understand that worship is and how God wants us to render it. ఆరాధన ఏంటో దేవుడు మనం ఎలాగ ఆరాధించాలని కోరుతున్నాడో ఆ సంగతులు తెలిసిన వారిగా ఉండాలి. So this section in John's Gospel is the most comprehensive passage in the entire New Testament on worship. అందుకని ఆరాధన గురించి నూతన నిబంధన అంతటిలో కూడా ఈ యోహాను సువార్తలో ఉన్న ఈ భాగము ఎంతో వివరంగా ఆరాధన గురించి చెప్తున్న భాగం. If you read from verses 19 to 24, 19వ వచనం నుంచి 24వ వచనం వరకు చదివితే in those 6 verses, ఆ 6 వచనాలు almost the term appears 10 times. ఈ పదము సుమారు 10 సార్లు వస్తుంది. So Jesus begins to discuss with an outcast, immoral Samaritan woman. వెలివేయబడిన చాలా అనైతికమైన జీవితం జీవిస్తున్న
ఒక సమరయ స్త్రీతోటి యేసుప్రభు వారు చర్చిస్తున్నారు. And he is talking about the only worship that is acceptable to God. దేవునికి అంగీకారమైన ఆరాధన గురించి ఆమెతో మాట్లాడుతున్నాడు. And that is the true worship. అదే నిజమైన ఆరాధన. What is it? ఏంటది? Do we do it? అది మనం చేస్తున్నామా? What can we do to make sure that we are truly worshiping God? నిజముగా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అని తెలియజేయడానికి మనం ఏమి చేయాలి? In his discussion with this Samaritan woman, ఈ సమరయ స్త్రీతోటి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు the Lord makes it clear that worship was and is an issue of heart. చూడండి, ఆరాధన అది గతంలోనేమి ఇప్పుడు కూడా అది హృదయానికి సంబంధించింది అని చెప్తున్నాడు. Jesus says, యేసుప్రభు అంటున్నాడు, true worshippers. నిజమైన యథార్థముగా ఆరాధించువారు. So, true worshippers worship the Father in spirit and in truth. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించుతారు. What more he is saying? ఇంకా ఏం చెప్తున్నారు? The Father is seeking such to worship him. అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. And he says that అది ఆయన చెప్తున్నాడు. God is a spirit and they that worship him must worship him in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించాలి. Now see the root meaning. ఇక్కడ దీంట్లో ఈ మూల అర్థం చూడండి. Our English word worship comes. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఈ వర్షిప్ అంటే ఆరాధన అన్న మాట Worth comes from the word worth, which emphasizes the intrinsic worth of God. అంటే అది వర్షిప్ లో వర్త్ అనేది అంటే దేవుడు దేనికి యోగ్యుడు అన్న పదం నుంచి వచ్చింది. And secondly, రెండవది ship comes from shape. షిప్ అంటే అది ఎటువంటి విధానంలో ఉండాలి. That is what means the shape or order of the worth being to God. అంటే దేవుడు ఎటువంటి యోగ్యతకు అర్హుడు అటువంటిది మనం ఏ విధానంలో ఆయనకి చూపించాలి. About 15 different Greek and Hebrew words are translated worship in the Bible. బైబిల్ గ్రంథంలో చూస్తే సుమారు హెబ్రీ భాషలోను గ్రీకు భాషలోను ఒక 15 పదాలతోటి ఈ మాట వ్రాయబడుతూ వచ్చింది. But the basic principles about worship are, అయితే ఆరాధనకు ప్రాథమికమైన నియమాలు ఏంటంటే, number 1, మొదటిది God seeks our worship. దేవుడు మన ఆరాధన కోరుతున్నాడు. The area where Jesus and this woman talked was rich in tradition. Abraham worshipped there, did Jacob also. ఇప్పుడు ఈ యేసుప్రభు ఈ సమరయ స్త్రీతోటి మాట్లాడిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆచారయోగ్యమైన ఆరాధన జరుగుతూ ఉండేది. అక్కడ అబ్రహాము యాకోబు కూడా అక్కడ ఆరాధించిన వారుగా ఉన్నారు. Now Jesus come to this well in Samaria. ఇప్పుడు సమరయ దగ్గర ఉన్న ఈ బావి దగ్గరికి యేసుప్రభు వచ్చినారు. Because the father is seeking this woman to become a worshipper. ఎందుకంటే తండ్రి ఈ స్త్రీ కూడా తను ఆరాధికురాలుగా కావాలని వెతుకుతున్నాడు. God is still seeking those who will become true worshippers. నిజమైన యథార్థమైన ఆరాధికులుగా ఎవరైతే అవుతారో వారి కోసము తండ్రి ఇప్పటికీ వెతుకుతూ ఉన్నాడు. One of the marks of true conversion is that the Lord has turned us into a people who delight in worshiping him. మనలో మార్పు కలిగింది అంటే దానికి చాలా ప్రాముఖ్యమైన సూచన ఏంటి అంటే మనము దేవుని ఆరాధించే విషయంలో సంతోషించిన వారమైతే. In Psalm 95, 95వ కీర్తనలో if you read verses 6 and 7, మీరు 6-7 వచనాలు చూస్తే what is written there? అక్కడ ఏమని రాయబడింది? Oh, come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. For he is our God, and we are the people of his pasture and the sheep of his hand. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. What is the basic principles of worship? ఆరాధనకు ప్రాథమికమైన నియమాలు ఏంటి? First is God seeks our worship. మొదటేమో దేవుడు మన ఆరాధన కోరుతూ ఉన్నాడు. Secondly, రెండవది God cares about our worship. దేవుడు మన ఆరాధన గురించి పట్టించుకుంటున్నాడు. Ye worship you know not what. John 4:22. యోహాను 4:22లో మీరు తెలియని దానిని. Her worship was based on ignorance. అంటే తను చేస్తున్న ఆరాధన అమాయకత్వంలో చేస్తుంది. See, the Muslims and the Samaritans, they only accepted the books of Moses. చూడండి, ఈ మహమ్మదీయ సహోదరులు కానీ ఈ సమరయులు కానీ వీరు మోషే రాసిన పుస్తకాలు మాత్రమే అంగీకరించినారు. They rejected the writings of the prophets which revealed the coming of Messiah. ప్రవక్తలు రాసిన గ్రంథాలన్నీ కూడా వాళ్ళు తృణీకరించినారు. ఆ ప్రవక్తల గ్రంథాలలోనే
మెస్సయ గురించి చెప్పబడుతూ వచ్చింది. They worshipped in spirit, that is with sincerity, వాళ్ళు ఎంతో యథార్థంగా ఆత్మలో ఆరాధన చేసినారు, but not in truth. అయితే సత్యముతో చేయలేదు. There are many who are sincere in their worship today, నేటి దినాల్లో కూడా యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఉంటారు, but they are sincerely wrong. కానీ వాళ్ళు యథార్థంగా తప్పు చేస్తున్నారు. Their worship is not in truth. వారి ఆరాధన సత్యముతో లేదు. As we read in 14:6 of John, యోహాను సువార్త 14:6 మనం చదివినట్లుగా Jesus is the truth. యేసుక్రీస్తు ప్రభువే సత్యమై This is ఉన్నాడు. the second thing. ఇది రెండవ సంగతి. First thing what we have seen, మొదటిది మనం ఏం చూసినాం? yeah, God loves worship. God seeks our worship. దేవుడు మన ఆరాధన కోరుతున్నాడు. Secondly, రెండవది, God cares about our worship, what we are worshiping. మనం ఏమి ఆరాధన చేస్తున్నాము అని మన ఆరాధన గురించి దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడు. And the third important thing is, ఇప్పుడు మూడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, God teaches us to worship. దేవుడు మనం ఎలాగ ఆరాధించాలో అది నేర్పిస్తున్నాడు. He taught Adam and his family about the importance of the blood sacrifice. ఆదాము తన కుటుంబానికి ఈ ఈ ఈ రక్త బలి అర్పణ ఇవ్వడము దాని ప్రాముఖ్యత ఏంటో నేర్పించాడు. He demonstrated in the lives of his people as he delivered them from the bond of Egypt. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినప్పుడు ఇశ్రాయేలీలకు వారికి దీని గురించి వివరించినాడు. Because each family has to offer a lamb, shed ఎందుకంటే the blood, ప్రతి ఒక్కరు కూడా ఒక గొర్రె పిల్లను బలి అర్పించి దాని రక్తాన్ని చిందించాలి. and also they have to apply it on the side post and the door post. అంతేకాకుండా వారి ద్వారబంధాలకి వారు దాని ఆ రక్తాన్ని పూయాలి. So he incorporated within the law of Moses also the importance of this blood sacrifice. అందుకనే ఈ రక్తము బలియాగం ఇవ్వడం అనేది మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా దాన్ని పెట్టినాడు. Through further revelation in God's word, దేవుని వాక్యంలో ఇంకా బయలుపరిచిన సంగతి we ఏంటంటే, understand that every sacrifice offered, whether on the altars of old, within the tabernacle, ఇప్పుడు పరిశుద్ధ గుడారములో ఆ బలిపీఠం మీద ఆ ప్రాచీన దినాల్లో అర్పించబడిన బలులైనా, or as a part of the temple worship, which was a type and picture of the ultimate sacrifice, లేకపోతే ఆలయములో బలి అర్పణ ఏదైతే చేస్తున్నారో అది తుది బలి అర్పణకు సూచనగా ఏదైతే ఉండిందో, yeah, it is model of Jesus to die on Calvary. అంటే కలువరి మీద యేసుక్రీస్తు ప్రభువారు బలియాగంగా అర్పించబడ్డము. Ephesians 2:13 you can read later. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 తర్వాత మీరు So our చదువుకోవచ్చు. worship, everywhere the blood is shed. అంటే మన ఆరాధన ప్రతి దగ్గర కూడా అక్కడ రక్తము చిందించబడుతూ ఉంది. Our worship should not be traditional. మన ఆరాధన అది ఆచారంగా ఉండకూడదు. What does it mean? దాని అర్థం ఏంటి? Always doing the same thing mechanically. ప్రతిసారి యాంత్రికంగా ఏదో చేయడం. Our worship should not be selfish. మన ఆరాధన స్వార్థంతో ఉండకూడదు. Oh, what does it mean? దాని అర్థం ఏంటి? I am not having that. I am not having this unfulfilled things. అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు అని చెప్పి ఏదో తీరని కోరికలు పెట్టుకొని ఉన్నట్టు. Our worship should seek to please God. మన ఆరాధన ఎల్లప్పుడూ కూడా దేవునిని సంతోష పెట్టాలని So కోరుకో. what about our worship today? మరి నేటి దినాల్లో మన ఆరాధన సంగతి ఏంటి? Do we come before God in spirit and in truth? మనము దేవుని ఎదుటికి ఆత్మతోనూ సత్యంతో Do వచ్చినప్పటికీ we approach him on the basis of the shed blood of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తాన్ని ఆధారంగా చేసుకొని మనం వస్తున్నామా? There is no other way to come to him. ఆయన దగ్గరికి రావడానికి వేరే మార్గం లేదు. When we worship God in spirit and truth, మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు some wonderful things will happen. అద్భుతమైన విషయాలు జరుగుతాయి. It gives or provides perspective to face our problems. మన సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి కావాల్సిన గ్రహింపు అది మనకి అనుగ్రహిస్తుంది. And it uplifts and strengthens us for the coming week. మనకి రాబోయే వారములో మనల్ని బలపరిచి మనల్ని లేవనెత్తుతుంది. It enables us to establish sound values and benefits. మన జీవితంలో ఎంతో నైతికమైన విలువలను మనం పెట్టుకోవడానికి సహాయపడుతుంది. It also draws others to Christ. ఇతరులను కూడా క్రీస్తు దగ్గరికి ఆకర్షిస్తుంది. So brothers and sisters, అందుకనే సహోదర సహోదరులారా, understanding the value of our worship, మన ఆరాధన యొక్క విలువ ఏంటో మనం గ్రహించిన వారమై, today being Sunday, ఈ రోజు ఆదివారం కాబట్టి, and let us go to the house of God and worship him with a loud voice in spirit and in truth. మన దేవుని ఇంటికి వెళ్ళి ఎంతో
గొప్ప స్వరముతో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank you, O Lord, for explaining the subject worship. ప్రభా, ఈ ఆరాధన అనే ఈ అంశాన్ని మాకు వివరించినందుకు మీకు వందనాలు How చెల్లిస్తున్నాం. to worship, ఎలాగ why ఆరాధించాలి, to worship. ఎందుకు ఆరాధించాలి, Many questions are answered. ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పుకున్నాం. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Today being the Lord's Day, నేడు ప్రభు దినము కాబట్టి O Lord, help us to go to the house of God and be in the first batch of people who are worshiping you. ఓ ప్రభా, మేము దేవుని మందిరానికి వెళ్ళి ఎవరైతే దేవుని ఆరాధించకోరుతున్నారో వారితోటి మొదటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. Bless us. మమ్మల్ని దీవించండి. Thank you for protecting us even to the end of this month. ఈ నెల చివరి వరకు కూడా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.